ఒక తరగతి గదిని ఊహించుకోండి. అందులో ఇద్దరు విద్యార్థులున్నారు. సరే. ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన తెలివితేటలు, ఒకే ఉపాధ్యాయుడు, ఒకే పుస్తకాలు, అన్నీ ఒకటే. మ్మ్. కాని ఒకరు ప్రతిరోజూ ఎంతో ఉత్సాహంగా పాఠాలు నేర్చుకుంటుంటే మరొకరేమో చదువంటే ఆమడ దూరం పారిపోతున్నారు. ఎందుకలా? ఆ, ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ తేడాకు కారణమేంటి? ఈ రోజు మనం పరిశీలించబోతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ నోట్స్ ప్రకారం ఆ రహస్యం మొత్తం ప్రేరణ అనే ఒకే ఒక్క పదంలో దాగి ఉంది. అవును. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే ప్రేరణ అనేది కేవలం విద్యార్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు కదా. నిజమే, మనందరి జీవితంలోనూ ఉంటుంది. మనందరి జీవితంలో ఉంటుంది. అయితే విద్యా వ్యవస్థలో దీని పాత్ర చాలా కీలకం. ఈ టెట్ పరీక్షలోని సైకాలజీ విభాగంలో దీనికి దాదాపు 5-10% మార్కుల ప్రాధాన్యత ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అవును. సమర్థవంతమైన బోధనకు, అలాగే విజయవంతమైన అభ్యాసానికి ఇదొక పునాది లాంటిదనమాట. సరే, అయితే ఆ పునాది నుంచే మొదలు పెడదాం. అసలు ఈ ప్రేరణ లేదా మోటివేషన్ అంటే ఏమిటి? మన దగ్గరున్న ఈ సమాచారం ప్రకారం దీనికి స్పష్టమైన నిర్వచనం ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రేరణ అంటే ఒక లక్ష్యం వైపు మనల్ని నడిపించే ఒక అంతర్గత శక్తి, ఒక డ్రైవింగ్ ఫోర్స్. ఓకే. విద్యాపరంగా చూస్తే ఇది విద్యార్థులను ఒక విషయాన్ని నేర్చుకోవడానికి పురుకొలిపి, ఆసక్తిని పెంచి, కష్టపడి పనిచేసేలా చేస్తుంది. చివరికి వాళ్ల ఫలితాలను మెరుగుపరుస్తుంది. అంటే ఈ శక్తి లేకపోతే అభ్యాసమనేది ఒక భారంగా మారిపోతుంది. కరెక్ట్. రుచిలేని భోజనంలా ఉంటుంది. సాధారణంగా ఈ ప్రేరణ 2 ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఆ 2 రూపాలేంటి? మొదటిది అంతర్గత ప్రేరణ, అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్. ఇది మన లోపణ్ణుంచి వస్తుంది. వ్యక్తిగత ఆసక్తి, ఆనందం, సంతృప్తి కోసం పుడుతుంది. అంటే బయటినుంచి బహుమతులొస్తాయనో, ఎవరో మెచ్చుకుంటారనో కాదు. కాదు. కేవలం ఆ పని చేయటం వల్ల కలిగే సంతోషం కోసం చేస్తారు. ఉదాహరణకు, ఒక కొత్త భాష నేర్చుకోవాలని ఆ కుతూహలం, ఆ తృప్తి. లేక ఒక కఠినమైన గణిత సమస్యను పరిష్కరించినప్పుడు కలిగే ఆ తృప్తి. అదనమాట. అంటే ఆ పని చేయడమే దానికి బహుమతి అనమాట. మరి రెండోది దీనికి వ్యతిరేకంగా ఉంటుందా? ఖచ్చితంగా. రెండోది బాహ్య ప్రేరణ, లేదా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఎక్స్ట్రిన్సిక్ పేరులోనే ఉంది కదా. ఇది బయటినుంచి వస్తుంది. మంచి మార్కులు, బహుమతులు, ప్రశంసలు, లేదా సమాజంలో గుర్తింపు, ఇలాంటి బాహ్య కారకాల వల్ల కలుగుతుంది. అంటే ఇక్కడ ఫలితం ముఖ్యం. అవును. ఇక్కడ పనిచేయడం వల్ల కలిగే ఆనందం కన్నా దాని ద్వారా వచ్చే ఫలితమే ముఖ్యం. ఉదాహరణకు, పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో చదవడం, లేదా స్కాలర్షిప్ గెలుచుకోవడానికి పోటీలో పాల్గొనడం. సరిగ్గా అదే. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే అంతర్గత ప్రేరణ ఒక మారథాన్ పరుగులాంటిదనిపిస్తోంది. నెమ్మదిగా మొదలైనా చాలా దూరం తీసుకువెళ్తుంది, ఎందుకంటే ఆ పరుగును ఆస్వాదిస్తున్నారు. అదే బాహ్య ప్రేరణ ఒక 100 మీటర్ల స్ప్రింట్ లాంటిది. ఫాస్ట్గా ఉంటుంది. చాలా వేగంగా ఉంటుంది, తక్షణ ఫలితాలనిస్తుంది. కాని గమ్యం చేరగాలే ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతో ఇచ్చే బహుమతులు, అంటే ఈ బాహ్య ప్రేరణ, అవును, పిల్లలకు ఒక విషయంపై సహజంగా ఉన్న ఆసక్తిని చంపేస్తాయని ఈ నోట్స్లో ఉంది. దీన్నే ఓవర్ జస్టిఫికేషన్ ఎఫెక్ట్ అంటారట. సరిగ్గా అదే. ఇది చాలా కీలకమైన పాయింట్. ఉదాహరణకు, బొమ్మల వేయడమంటే ఇష్టపడే ఒక చిన్నారి ఉంది అనుకుందాం. ఓకే. ఆ పాపకు వేసిన ప్రతి బొమ్మకు ఒక చాక్లెట్ ఇవ్వడం మొదలుపెడితే, కొన్ని రోజుల తర్వాత ఆ పాప చాక్లెట్ కోసమే బొమ్మలు వేయడం మొదలుపెడుతుంది. అంతే కదా. ఒకవేళ చాక్లెట్ ఇవ్వకపోతే బొమ్మలు వేయడం మానేస్తుంది. అంటే ఆ పనిపై ఉన్న సహజమైన ఆనందాన్ని మనం తెలియకుండానే ఒక బహుమతితో భర్తీ చేస్తున్నాం. మార్కులు, గ్రేడులు, ర్యాంకుల మీదే ఎందుకు నడుస్తోంది? మంచి ప్రశ్న. అసలు బహుమతులు, ప్రశంసలు లేకుండా పిల్లల్ని చదివించడం ఆచరణలో సాధ్యమేనా? ఇది చాలా మంచి ప్రశ్న. బాహ్య ప్రేరణ పూర్తిగా చెడ్డదని కాదు, దానికి కూడా ఒక స్థానముంది. ఒక విద్యార్థికి ఒక విషయంపై ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు వారిని ఆ పని మొదలుపెట్టేలా చేయడానికి బాహ్య ప్రేరణ ఒక మంచి సాధనం. ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా. అవును. ఒక చిన్న బహుమతి లేదా ప్రశంస వారిని కనీసం పుస్తకం తెరిచేలా చేయొచ్చు. కాని సమస్య ఎక్కడొస్తుందంటే, దానిపైనే పూర్తిగా ఆధారపడినప్పుడు. ఓకే. తెలివైన ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే, బాహ్య ప్రేరణతో మొదలుపెట్టి ఆ తర్వాత ఆ పనిలో ఉండే ఆనందాన్ని,
ప్రాముఖ్యతను పరిచయం చేసి వారిలో అంతర్గత ప్రేరణను పెంచుతారు. ఆ అంటే బాహ్య ప్రేరణను ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా వాడుకోవాలి, అదే గమ్యం అనుకోకూడదు. కరెక్ట్. అంటే ప్రేరణ అనేది మన మెదడుకు ఒక సూపర్ చార్జర్ లాంటిదన్నమాట. అది ఆన్ అయితే నేర్చుకునే ప్రక్రియ వేగవంతమవుతుంది. అవును. ఈ ప్రభావం కేవలం మార్కులు పెరగడం వరకే పరిమితమా, లేక విద్యార్థి వ్యక్తిత్వం మీద, వారి ఆలోచన విధానం మీద కూడా ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా చూపుతుంది. మార్కులనేవి కేవలం ఉపరితలంపై కనిపించే ఫలితం మాత్రమే. ఐస్బర్గ్ టిప్ లాగా. అవును. దాని కింద చాలా లోతైన మార్పులు జరుగుతాయి. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రేరణ ఉన్నప్పుడు విద్యార్థులలో ఏకాగ్రత అద్భుతంగా మెరుగుపడుతుంది. కాన్సంట్రేషన్. అవును. వారి మెదడు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి చేస్తున్న పనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తుంది. దీనివల్ల మానసిక అలసట తగ్గి ఎక్కువసేపు చదివినా విసుగురాదు. ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి మీద కూడా దీని ప్రభావం ఉంటుందంటారు కదా? అవునవును. ప్రేరణ ఉన్నప్పుడు నేర్చుకున్న సమాచారాన్ని నిలుపుకోవడం అంటే రిటెన్షన్. మరియు అవసరమైనప్పుడు దాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం అంటే రీకాల్ చాలా సులభమవుతుంది. ఎందుకని? ఎందుకంటే మనం ఆసక్తితో నేర్చుకున్న విషయాలు మన మెదడులోని భావోద్వేగ కేంద్రాలతో ముడిపడి ఉంటాయి. ఇది సమాచారాన్ని కేవలం షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి పంపడానికి సహాయపడుతుంది. అందుకే బట్టి పట్టిన పద్యం కంటే ఇష్టపడి చదివిన కథ ఎక్కువ కాలం గుర్తుంటుంది. సరిగ్గా. కారణం ఇదే. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇవి అకాడమిక్ ప్రయోజనాలు. మరి వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటే విద్యార్థిలో ఆత్మవిశ్వాసం లాంటి వాటిపై ప్రేరణ ప్రభావం ఎలా ఉంటుంది? అది అత్యంత ముఖ్యమైన ప్రభావం అని చెప్పొచ్చు. ప్రేరణ ఉన్న విద్యార్థులు విషయాలను పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు, ఎలా అని ప్రశ్నించుకుంటారు. అవును. ఇది వారిలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని, సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక సవాలును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు వారిలో నేను చెయ్యగలను అనే నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవును. ఈ ఆత్మవిశ్వాసం వారిని మరిన్ని పెద్ద సవాళ్లను స్వీకరించేలా చేస్తుంది. మరి దీనికి వ్యతిరేక దిశలో ఆలోచిస్తే ప్రేరణ లోపించినప్పుడు ఏం జరుగుతుంది? అది ఒక విషవలయంలా మారుతుందా? నిస్సందేహంగా. ప్రేరణ లేకపోవడం వల్ల అభ్యాసంపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. చదువంటేనే విరక్తి కలుగుతుంది. దానివల్ల పనితీరు పడిపోతుంది. పనితీరు, తరగతి హాజరు క్రమంగా పడిపోతాయి. ఫలితాలు బాగోలేకపోవడంతో వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నేను చదవలేను, నా వల్ల కాదు అనే భావన బలపడుతుంది. ఇది వారిలో ఉన్న కాస్త ప్రేరణను కూడా చంపేస్తుంది. కరెక్ట్. చివరికి ఇది వారి విద్యా పురోగతిని పూర్తిగా ఆపివేసే ప్రమాదముంది. అందుకే ప్రేరణ లోపాన్ని వెంటనే గుర్తించి సరిదిద్దటం చాలా అవసరం. ఓకే, ప్రేరణ ఎంత శక్తివంతమైనదో అది లేకపోవడం ఎంత ప్రమాదకరమో అర్థమైంది. మరి దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? విద్యార్థులను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులకు సహాయపడే ఫ్రేమ్వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మన నోట్స్లో దీని గురించి ఏమైనా సిద్ధాంతాలు ప్రస్తావించారా? అవును. ప్రేరణ ఎలా పనిచేస్తుందో వివరించడానికి మనస్తత్వశాస్త్రంలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడం ఉపాధ్యాయులకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. చెప్పండి. వాటిలో మొదటిది అబ్రహం మాస్లో ప్రతిపాదించిన అవసరాల సోపానక్రమం, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. మాస్లో సిద్ధాంతం. ఇది చాలా చోట్ల వినపడుతుంది కదా? అవును. ఎందుకంటే ఇది చాలా ప్రాథమికమైన, శక్తివంతమైన ఆలోచన. మాస్లో ప్రకారం మనుషుల అవసరాలు ఒక పిరమిడ్లాగా 5 స్థాయిలలో ఉంటాయి. 5 స్థాయిల్లో. అట్టడుగున శారీరక అవసరాలు అంటే ఆహారం, నీరు, నిద్ర. దానిపైన భద్రత అవసరాలు. ఈ ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాతే ప్రేమ మరియు సామాజిక సంబంధాలు, గౌరవం. పై లెవెల్స్. అవును, పై లెవెల్స్. చివరికి స్వీయ వాస్తవికత అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్, తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం వంటి ఉన్నత స్థాయి అవసరాలు ప్రేరణగా పనిచేస్తాయి. అంటే ఉదయం టిఫిన్ చెయ్యకుండా ఆకలితో క్లాస్కు వచ్చిన విద్యార్థికి ఆల్జీబ్రా సూత్రాలపై శ్రద్ధ పెట్టమని చెప్పడం అర్ధరహితం అని ఈ సిద్ధాంతం చెప్తోందన్నమాట. సరిగ్గా అదే. ముందు వారి ప్రాథమిక అవసరాలు తీరాలి. చాలా ప్రాక్టికల్గా ఉంది. చాలా ప్రాక్టికల్. ఇక రెండో ముఖ్యమైన సిద్ధాంతం స్వయం నిర్ణయ సిద్ధాంతం, సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ. ఓకే. ఇది ప్రత్యేకంగా అంతర్గత ప్రేరణపై దృష్టి పెడుతుంది. దీని ప్రకారం ప్రతి మనిషికి 3 ప్రాథమిక మానసిక అవసరాలుంటాయి. 3. 1 స్వయం ప్రతిపత్తి అంటే అటానమీ, తమ నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ.
2 సామర్థ్యం కాంపిటెన్స్ అంటే తాము ఒక పనిని సమర్థవంతంగా చేయగలమనే నమ్మకం. 3 సంబంధాలు రిలేటెడ్నెస్ అంటే ఇతరులతో, ఉపాధ్యాయులు, స్నేహితులతో ఒక అనుబంధం కలిగి ఉండటం. ఈ 3 అవసరాలు ఒక తరగతి గదిలో తీరినప్పుడు విద్యార్థులలో అంతర్గత ప్రేరణ సహజంగా పెరుగుతుంది. అంటే విద్యార్థులకు కాస్త స్వేచ్ఛనివ్వడం, వారు చేయగలరనే నమ్మకాన్ని కలిగించడం, వారితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఈ 3 సూత్రాలు ప్రేరణను పెంచుతాయన్నమాట. అవును. ఇక 3వ సిద్ధాంతం సాధన లక్ష్య సిద్ధాంతం కదా, అది దేని గురించి చెబుతుంది? అవును, అదే అచీవ్మెంట్ గోల్ థియరీ. ఇందులో విద్యార్థులు నిర్దేశించుకునే లక్ష్యాలు 2 రకాలుగా ఉంటాయని చెబుతుంది. 2 రకాలు. మొదటిది అభివృద్ధి లక్ష్యాలు అంటే మాస్టరీ గోల్స్. ఇక్కడ విద్యార్థి ముఖ్య ఉద్దేశం కొత్త నైపుణ్యాలు సంపాదించడం, విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, ఇతరులతో పోల్చుకోరు. తమను తాము మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు. కరెక్ట్. రెండోది పనితీరు లక్ష్యాలు లేదా పర్ఫార్మెన్స్ గోల్స్. ఇక్కడ ఇతరుల కంటే మెరుగుగా కనిపించడం, ఎక్కువ మార్కులు తెచ్చుకుని తమ సామర్థ్యాన్ని అందరి ముందు నిరూపించుకోవడం ముఖ్యం. పరిశోధనల ప్రకారం అభివృద్ధి లక్ష్యాలు పెట్టుకున్న విద్యార్థులు లోతుగా నేర్చుకుంటారు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. ఈ సిద్ధాంతాలన్నీ వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ప్రేరణ అనేది ఒక మాయ కాదు, దాని వెనుక ఒక శాస్త్రముంది. నిజమే. విద్యార్థి అవసరాలను, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుంటే వారిని ప్రేరేపించడం సులభమవుతుంది. సరే, ఇవన్నీ బాగున్నాయి. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు మంగళవారం ఉదయం 40 మంది విద్యార్థులున్న క్లాసులో వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? ప్రేరణను పెంచడానికి మన నోట్స్లో ఏమైనా ఆచరణాత్మక వ్యూహాలు ఉన్నాయా? తప్పకుండా. సిద్ధాంతాలను ఆచరణలోకి మార్చడమే అసలైన నైపుణ్యం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అందుకు కొన్ని చాలా ప్రభావవంతమైన వ్యూహాలు ఉన్నాయి. అవేంటవి? మొదటిది పురోగతిని గుర్తించడం మరియు ప్రశంసించడం. ప్రతి విద్యార్థి ఒకే వేగంతో నేర్చుకోలేడు కదా. అవును. వారి చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. ఇక్కడ ముఖ్యంగా మార్కులను కాకుండా వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. నువ్వు గతవారం కంటే ఈ వారం బాగా ప్రయత్నించావు అని చెప్పడం. నీకు 90 మార్కులు రాలేదు అని విమర్శించడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. సరిగ్గా. అంటే ఫలితం కన్నా ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక రెండో వ్యూహం? స్పష్టమైన, సాధించగల లక్ష్యాలను నిర్దేశించడం. ఈ ఏడాది బాగా చదవాలి అనేది చాలా అస్పష్టమైన లక్ష్యం. నిజమే. దాని బదులు ఈ వారంలో ఈ 2 చాప్టర్లు పూర్తి చేయాలి లేదా ఈ నెలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి వంటి చిన్న చిన్న కొలవగలిగే లక్ష్యాలను నిర్దేశించడంలో సహాయపడాలి. ఇంకా చెప్పాలంటే విద్యార్థులనే వారి సొంత లక్ష్యాలను సెట్ చేసుకునేలా ప్రోత్సహించాలి. అవును, ఇది వారికి అభ్యాసంపై నియంత్రణను, యాజమాన్యాన్ని ఇస్తుంది. మనం ఇందాక చెప్పుకున్న స్వయం నిర్ణయ సిద్ధాంతంలో అటానమీ అంటే ఇదే. పెద్ద లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించడం లాంటిది. ఇది చాలా ఆచరణీయంగా ఉంది. మూడో వ్యూహం తరగతి వాతావరణానికి సంబంధించిందనుకుంటా. అవును, సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం. తరగతి గది అనేది భయపెట్టే ప్రదేశంగా, తీర్పులిచ్చే కోర్టులా ఉండకూడదు. కరెక్ట్. విద్యార్థులు తమ సందేహాలను భయం లేకుండా అడగగలిగే, తప్పులు చేయడానికి సంకోచించని ఒక సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండాలి. విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేర్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి. అవును, అప్పుడు అభ్యాసమనేది ఒక పోటీలా కాకుండా ఒక సామూహిక ప్రయాణంలా మారుతుంది. ఇది నాకు నా స్కూల్ రోజుల్ని గుర్తు చేస్తోంది. మాకొక లెక్కల మాస్టర్ ఉండేవారు. ఎంత కష్టమైన లెక్కైనా ఆయన దాన్ని ఒక పజిల్లాగా, ఒక డిటెక్టివ్ కేస్లాగా చెప్పేవారు. చూద్దాం, ఈ మిస్టరీని ఎవరు ముందు సాల్వ్ చేస్తారో అనేవారు. దాంతో మేమంతా పోటీపడి మరీ ఆ లెక్క చేసేవాళ్లం. బహుశా ఆయన తెలియకుండానే ఈ చివరి వ్యూహాన్ని పాటిస్తున్నారేమో. ఖచ్చితంగా. అదే 4వ అత్యంత కీలకమైన వ్యూహం, విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా బోధించడం. ప్రతి విద్యార్థికి కొన్ని ప్రత్యేక ఆసక్తులుంటాయి. వాటిని అర్థం చేసుకుని పాఠ్యాంశాలను వాస్తవ ప్రపంచ ఉదాహరణలతో, ఆటలతో, కథలతో, ప్రయోగాత్మక కార్యాచరణలతో ముడిపెట్టి బోధించాలి. మీ లెక్కల మాస్టర్ అదే చేశారు. ఆయన లెక్కలను ఒక బోరింగ్ సబ్జెక్ట్లా కాకుండా ఒక ఆసక్తికరమైన ఆటలా మార్చారు. అవును, సరిగ్గా అదే. ఇక్కడ ప్రేరణను ప్రభావితం చేసే అంతర్గత మరియు బాహ్య కారకాలను కూడా గమనించాలని మన సమాచారం చెబుతోంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? అది ఈ వ్యూహాలన్నింటినీ
కలిపి ఉంచే ఒక ముఖ్యమైన ఆలోచన. విద్యార్థి యొక్క స్వీయ సామర్థ్యం అంటే ఒక పనిని నేను చెయ్యగలను అనే నమ్మకం. సెల్ఫ్ ఎఫికసీ. కరెక్ట్. మరియు ఒక విషయంపై వారికి సహజంగా ఉండే ఆసక్తి. ఇవన్నీ అంతర్గత కారకాలు. ఓకే. అదే సమయంలో తరగతి గది వాతావరణం, ఉపాధ్యాయుల అంచనాలు, తోటి విద్యార్థుల మద్దతు, కుటుంబ ప్రోత్సాహం వంటివి బాహ్య కారకాలు. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు ఈ 2 రకాల కారకాలపై దృష్టి పెడతాడు. విద్యార్థిలో నమ్మకాన్ని పెంచుతూనే చుట్టూ ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తాడు. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని పరిశీలిస్తే తెలిసేదేమిటంటే, ప్రేరణ అనేది కేవలం ఒక స్విచ్ ఆన్ చేసినట్లు వచ్చేది కాదు. అదొక సంక్లిష్టమైన, నిరంతర ప్రక్రియ. అవును. అది విద్యార్థి యొక్క అంతర్గత చోదకాలు మరియు అతడి చుట్టూ ఉన్న బాహ్య కారకాల కలయిక. దాని రకాలను, దాని వెలక ఉన్న సిద్ధాంతాలను మరియు ఆచరణాత్మక వ్యూహాలను అర్థం చేసుకోవడం సమర్థవంతమైన అభ్యాసానికి, బోధనకు చాలా అవసరం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ అంతా ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఎలా ప్రేరేపించాలి అనే దానిపై కేంద్రీకరించబడింది. ఇది చాలా ముఖ్యమైనదే. నిజమే. కానీ ఈ సమాచారాన్ని విన్న తర్వాత మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ సూత్రాలన్నీ కేవలం ఇతరులకు వర్తింపజేయడానికేనా? ఒక అభ్యాసకుడిగా మన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కదా. అవును. అలాంటప్పుడు మనల్ని మనం ప్రేరేపించుకోవడానికి ఈ సూత్రాలను ఎలా ఉపయోగించుకోవచ్చు? మన స్వంత అభ్యాస ప్రయాణంలో ఆ అంతర్గత ప్రేరణ అనే నిప్పును ఆరిపోకుండా ఎలా పెంపొందించుకోవాలి? హ్యూమన్ మోటివేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే మనమొక చాలా ఫేమస్ సైకలాజికల్ థియరీ దగ్గర ఆగుతాం. అదే అబ్రహం మాస్లో యొక్క హైరార్కీ ఆఫ్ నీడ్స్. దీన్నే మనం మాస్లో అవసరాల పిరమిడ్ అంటాం. ఇది మన లెర్నింగ్తో సహా మన ప్రవర్తనలన్నింటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తుంది. చూడండి, మాస్లో పిరమిడ్ మనకొక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ నిజాన్ని చెప్తుంది. అదేంటంటే, మన బ్రెయిన్ క్రియేటివిటీ, లెర్నింగ్ లాంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించాలంటే ముందు దాని బేసిక్ అవసరాలు తీరాలి. పునాది గట్టిగా లేకుండా పెద్ద బిల్డింగ్ కట్టలేం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ పిరమిడ్కి పునాదే మన ఫిజియోలాజికల్ నీడ్స్, అంటే మన శారీరక అవసరాలు. ఒక్కసారి ఆలోచించండి, మనకు కడుపులో ఆకలి దహించేస్తుంటే లేదా సరిగ్గా నిద్ర లేకపోతే ఒక కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లంని సాల్వ్ చేయగలమా? ఛాన్సే లేదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ బేసిక్ నీడ్స్కి ఇస్తుంది. ఓకే, తిండి, నీళ్లు, నిద్ర ఇవన్నీ దొరికాక నెక్స్ట్ మనం వెతికేది సేఫ్టీ, భద్రత. ఇది కేవలం మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, జాబ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా. ఇక లెర్నింగ్ విషయానికొస్తే, తప్పు చేస్తే నలుగురిలో నవ్వుతారనే భయం లేకుండా ధైర్యంగా ప్రశ్నలు అడగగలిగే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే అసలైన లెర్నింగ్ మొదలవుతుంది. అవును కదా. ఇక మూడో మెట్టు సోషల్ నీడ్స్, అంటే ప్రేమ, అనుబంధాలు. మనం మనుషులం, ఒంటరిగా ఉండలేం. మన స్నేహితులు, మన ఫ్యామిలీ, మన కొలీగ్స్, వీళ్లతో మనకున్న కనెక్షనే మనకొక రకమైన మెంటల్ సపోర్ట్ ఇస్తుంది. కొత్త ఛాలెంజెస్ తీసుకోవడానికి ధైర్యాన్నిస్తుంది. నెక్స్ట్ లెవెల్, నాలుగోది ఎస్టీమ్ నీడ్స్, అంటే గౌరవ అవసరాలు. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు మనకు కలిగే గర్వం, మన పనిని వేరేవాళ్లు గుర్తించినప్పుడో వచ్చే ఆ కిక్, ఆ సంతృప్తి, అవే మనల్ని ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉత్సాహపరుస్తాయి. ఫైనల్లీ పిరమిడ్ పైకొచ్చేసాం. టాప్ లెవెల్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇక్కడ మనం ఏదో అవసరం కోసమో డబ్బుల కోసమో నేర్చుకోం, మన ఫుల్ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటాం. ఈ స్టేజ్లో లెర్నింగ్ అనేది ఒక పనిలా ఉండదు, అది మన ఆత్మసంతృప్తి కోసం చేసే ఒక అద్భుతమైన జర్నీలా మారిపోతుంది. సరే, మాస్లో పిరమిడ్ మన అవసరాలు ఏమిటి అని చెప్పింది. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళి మన మోటివేషన్ వెనుకున్న ఎలా, ఎందుకు అనే ప్రశ్నలకి సమాధానం వెతుకుదాం. అంటే మనల్ని బయటి రివార్డ్స్ కాకుండా మన లోపలి నుండి ఏది ముందుకు నడిపిస్తుంది? అక్కడే సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ, లేదా సింపుల్గా ఎస్డిటి పిక్చర్లోకొస్తుంది. ఈ థియరీ ఏం చెప్తుందంటే, మనలో సహజంగానే మోటివేషన్ ఉంటుంది, దాన్ని అన్లాక్ చేయడానికి 3 సైకలాజికల్ కీస్ కావాలని చెప్తుంది. మరి ఆ 3 కీస్ ఏంటంటే, మొదటిది అటానమీ, అంటే స్వయం ప్రతిపత్తి. ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే కంట్రోల్ మన చేతుల్లోనే ఉందని ఫీల్ అవ్వడం. రెండోది
కాంపిటెన్స్ అంటే సామర్థ్యం. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా దాన్ని నేను ఎదుర్కోగలను అనే నమ్మకం. ఇక మూడోది రిలేటెడ్నెస్ అంటే సంబంధాలు. ఈ లెర్నింగ్ జర్నీలో నేను ఒంటరిని కాదు, నాతో పాటు ఇంకొందరున్నారు అనే ఫీలింగ్. ఎప్పుడైతే ఈ మూడు కలుస్తాయో అప్పుడు మోటివేషన్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ని గోల్స్ వైపు షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే మనం పెట్టుకునే లక్ష్యాలు అవి మన మోటివేషన్ని ఊహించని విధంగా ప్రభావితం చేస్తాయి. దీన్నే అచీవ్మెంట్ గోల్ థియరీ అంటారు. ఈ థియరీ ప్రకారం కేవలం ఒక గోల్ ఉండటం ముఖ్యం కాదు, ఆ గోల్ ఎలాంటిది అనేది ఇంకా ముఖ్యం. ఎందుకంటే అన్ని లక్ష్యాలు ఒకేలా ఉండవు. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. గోల్స్ రెండు రకాలు. ఒకటి డెవలప్మెంట్ గోల్స్, అంటే నిన్నటికంటే ఈరోజు నేను బెటర్గా ఉండాలి అని అనుకోవడం. రెండోది పర్ఫార్మెన్స్ గోల్స్, అంటే నేను అందరికంటే బెటర్గా ఉండాలి అని అనుకోవడం. మొదటిది మనల్ని కంటిన్యూస్గా నేర్చుకునేలా ఎంకరేజ్ చేస్తే, రెండోది మాత్రం స్ట్రెస్, ఫెయిల్యూర్ భయాన్ని పెంచుతుంది. అందుకే రీసెర్చ్ అంతా చెప్పేది ఏంటంటే ఎప్పుడూ డెవలప్మెంట్ గోల్స్ మీదే ఫోకస్ పెట్టండి అని. సరే, ఇప్పటిదాకా మనం 3 ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వీటన్నిటినీ కలిపి మన లెర్నింగ్ పొటెన్షియల్ని పెంచుకోవడానికి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. మరి ఈ థియరీస్ అన్నీ కలిపి మనకేం చెప్తున్నాయంటే, సింపుల్గా మాస్లో థియరీ ప్రకారం ముందు మన బేసిక్ నీడ్స్ తీరేలా ఒక స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎస్డిటి ప్రకారం మనకు చాయిస్ ఉండాలి, ఇతరులతో కలిసి నేర్చుకోవాలి. ఇక అచీవ్మెంట్ గోల్ థియరీ ఏం చెప్తోందంటే, వేరే వాళ్లతో పోటీపడటం మీద కాదు, మన పర్సనల్ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేసే గోల్స్ పెట్టుకోవాలి. చూసారా అన్నీ ఎంత చక్కగా కనెక్ట్ అయ్యాయో? ఓకే, ముందుగా ఈ అభ్యాస ప్రేరణ అంటే ఏంటి, ఆ నిప్పురవ్వ వెనుకున్న సూత్రాలేంటి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అలానే వేర్వేరు వయసులో ఇది ఎలా మారుతుంది, ఇంకా మనకి ఎదురయ్యే అడ్డంకులేంటి, వాటికి పరిష్కారాలేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అభ్యాస ప్రేరణ, ఆ నిప్పురవ్వ ఏంటి? మనలో జ్ఞానం సంపాదించాలనే ఆ కోరికను రాజేసే ఆ అంతర్గత అగ్ని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ప్రేరణ అంటే కేవలం ఒక కోరిక మాత్రమే కాదు, అదొక ఇంజిన్ లాంటిది. అవును, మనల్ని ఒక పని మొదలుపెట్టేలా చేస్తుంది, మధ్యలో దారి తప్పకుండా చూస్తుంది, చివరికి లక్ష్యం చేరేదాకా ముందుకు నడిపిస్తుంది. సరే, మరి మనల్ని నడిపించే ఈ ప్రేరణ అనే అగ్నికి ఆజ్యం పోసేదేంటో అర్థం చేసుకోవాలి కదా. దాని వెనుకున్న కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆశావహత సిద్ధాంతం. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. దీన్ని 3 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, మనం కష్టపడితే మంచి ఫలితం వస్తుందనే నమ్మకం. 2, ఆ మంచి పనితీరు వల్ల మనకు ఏదో ఒక బహుమతి, అదే రివార్డ్, దొరుకుతుందనే నమ్మకం. ఇక 3, ఆ రివార్డ్ మనకు నిజంగా విలువైనదిగా ఉండాలి. ఈ 3 కలిస్తేనే మోటివేషన్ పీక్స్లో ఉంటుంది. రెండవది సమానత్వ సిద్ధాంతం. ఇది మనందరికీ తెలిసిందే. మనమెప్పుడూ మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం కదూ. నేనింత కష్టపడుతున్నాను, నాకింత ఫలితమొస్తోంది, మరి పక్కనవాళ్ల పరిస్థితి ఏంటి అని చూస్తాం. అంతా ఫేర్గా, బ్యాలెన్స్డ్గా ఉందనిపిస్తే మన మోటివేషన్ బాగుంటుంది. ఎక్కడైనా తేడా కొడుతోంది, అన్యాయం జరుగుతోంది అనిపిస్తే మాత్రం ప్రేరణ దెబ్బతింటుంది. ఇక మూడోది లక్ష్య నిర్ణయ సిద్ధాంతం. ఇది చాలా ప్రాక్టికల్. చూడండి, నేను బాగా చదువుతాను అని జనరల్గా అనుకోవటం వేరు, ఈ వారంలో నేనీ 3 చాప్టర్లు పూర్తి చేసి ప్రాక్టీస్ టెస్టులో కనీసం 80% స్కోర్ చెయ్యాలి అని ఒక క్లియర్, ఛాలెంజింగ్ గోల్ పెట్టుకోవటం వేరు. ఇలాంటి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ప్రేరణ చాలా బలంగా ఉంటుంది. అంతేకాదు, మన ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రేరణ ఇంకా పెరుగుతుంది. సరే, థియరీలు బావున్నాయి. మరి ప్రాక్టికల్గా ఈ ప్రేరణ అనే జ్వాలను ఆరిపోకుండా ఎలా చూసుకోవాలి? దీనికోసం ఓ 4 ముఖ్యమైన స్ట్రాటజీసున్నాయి. వాటి గురించి చూద్దాం. మొదటిది స్వేచ్ఛ ఇవ్వడం. అంటే నేర్చుకునేవాళ్లకి వాళ్ల దారి వాళ్లే ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ల కంట్రోల్లో ఉంది అనిపిస్తే వాళ్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. రెండోది పురోగతిని గుర్తించడం. చిన్న చిన్న విజయాల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మూడోది ఒక పాజిటివ్ వాతావరణం. తప్పులు చేసినా ఫర్వాలేదు, మళ్లీ ప్రయత్నించొచ్చు అనే ధైర్యాన్నిచ్చే సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి. ఇక 4వది చాలా ముఖ్యం. చెప్పే విషయాల్ని వాళ్ల ఆసక్తులకు, నిజ జీవితానికి కనెక్ట్ చేయాలి. అప్పుడే వాళ్లు దాన్ని ఓన్ చేసుకుంటారు. అయితే ఈ ప్రేరణ అనేది
అందరికీ అన్ని వయసుల వాళ్లకి ఒకేలా ఉండదు కదా. మన వయసు పెరిగే కొద్దీ మనల్ని మోటివేట్ చేసే విషయాలు కూడా మారిపోతాయి. ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజ్ వరకు ఈ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి బహుమతులు, మెచ్చుకోలు లాంటి బయటి విషయాలు బాగా మోటివేట్ చేస్తాయి. అదే వాళ్ళు సెకండరీ స్కూల్కి రాగానే ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం లాంటివి ముఖ్యమవుతాయి. ఇక్కడి నుంచే అంతర్గత ప్రేరణ మొదలవుతుంది. ఇక ఉన్నత విద్య అంటే కాలేజ్కి వచ్చాక ప్రేరణ దాదాపు పూర్తిగా ఇంటర్నల్ అయిపోతుంది. కెరీర్ లక్ష్యాలు, స్వాతంత్రం ఇవే వాళ్లని నడిపిస్తాయి. అయితే ఈ ప్రేరణా ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. మనలోని ఆ నిప్పురవ్వను ఆర్పివేయగల కొన్ని అడ్డంకులుంటాయి. అవేంటో, వాటిని ఎలా దాటాలో ఎప్పుడు చూద్దాం. సాధారణంగా మనల్ని వెనక్కి లాగేవి 3. 1 మనమీద మనకే నమ్మకం లేకపోవడం, అంటే ఆత్మవిశ్వాస లోపం. 2 ఫెయిలవుతామేమో అనే భయం. 3 చుట్టూ ఉన్నవాళ్ల నుంచి వచ్చే నెగటివ్ కామెంట్స్ లేదా ఫీడ్బ్యాక్. ఈ 3 మన మోటివేషన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. మరి వీటికి పరిష్కారాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మొదటిది ఒక పర్సనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడం. ఇది మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. రెండోది మన బలహీనతల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనకున్న స్కిల్స్ని ఇంకా బలంగా మార్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి. ఇది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఇక మూడోది ఎప్పుడూ చెప్పేదే, మన చుట్టూ పాజిటివ్ సపోర్టివ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఫైనల్గా చూస్తే ఈ మొత్తం ప్రాసెస్లో టీచర్ లేదా మెంటర్ పాత్ర చాలా కీలకం. నేర్చుకునేవాళ్లకి స్వేచ్ఛనిస్తూ, పర్సనల్గా సపోర్టిస్తూ, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందిస్తూ ఆ ప్రేరణ అనే జ్వాలను వెలిగించాల్సింది, దాన్ని కాపాడాల్సింది కూడా వాళ్లే. ఈ అంశాన్ని ముగించే ముందు ఒక మంచి మాట. ప్రేరణ అనేది విద్యార్థిలో వెలిగించాల్సిన అగ్ని, నింపాల్సిన పాత్ర కాదు. అంటే మనం కేవలం సమాచారాన్ని వాళ్ల మెదళ్లలోకి కుక్కడం కాదు, నేర్చుకోవాలన్న ఆసక్తిని, ఆ నిప్పు రవ్వను వాళ్లలో రాజీయాలి. అదే అసలైన విద్య. మొదలుపెట్టే ముందు మీకో చిన్న టెస్ట్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రశ్న చూడండి. ఇది టెట్ పరీక్షలో చాలాసార్లు అడిగిన ప్రశ్న. సమాధానమేంటో ఆలోచిస్తూ ఉండండి. మనం ఈ టాపిక్ చివర్లో మళ్లీ దీని దగ్గరకొద్దాం. అయితే పెద్ద పెద్ద సిద్ధాంతాల్లోకి వెళ్లే ముందు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, మోటివేషన్లో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి. ఇవి అర్థమైతే చాలు, మిగతా కాన్సెప్ట్స్ అన్నీ చాలా తేలిగ్గా అర్థమవుతాయి. ఫస్ట్ది ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంటే అంతర్గత ప్రేరణ. పేరులోనే ఉంది కదా, ఇది మన లోపల నుంచి వస్తుంది. అంటే ఎవరో ఏదో ఇస్తారని కాదు, మార్కుల కోసమో బహుమతుల కోసమో కాదు, కేవలం ఆ పని చేయడం మనకు నచ్చుతుంది, ఆనందాన్నిస్తుంది కాబట్టి చేస్తాం. ఉదాహరణకి, ఒక స్టూడెంట్ కొత్త విషయం నేర్చుకోవడంలో ఆనందం పొందుతున్నాడు అనుకోండి, అదే ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అంటే బాహ్య ప్రేరణ. ఇది బయటనుంచి వస్తుంది. అంటే మంచి మార్కులు రావాలి, ప్రైజులు గెలవాలి, లేదంటే నలుగురు మెచ్చుకోవాలి. ఇలాంటి వాటికోసం ఒక పని చేస్తే అదంతా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కిందకొస్తుందన్నమాట. సో ఈ రెండింటి మధ్య తేడా చూశారు కదా. ఒకటి మన సొంత సంతృప్తి కోసం, ఇంకొకటి బయటి నుంచి వచ్చే రివార్డ్స్ కోసం. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. అది ఎక్స్ట్రిన్సిక్ అయితే ఆ రివార్డ్ ఉన్నంత వరకే పనిచేస్తుంది. టెట్ ఎగ్జామ్లో ఈ తేడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మైండ్లో పెట్టుకోండి. సరే, బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థియరీస్లోకి వెళ్దాం. వీటిని టెట్ ఎగ్జామ్ కోసం మీ సీక్రెట్ టూల్ కిట్ అనుకోవచ్చు. ఇవి తెలిస్తే ప్రశ్నల్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి. ఇది చాలా ఫేమస్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, అంటే మాస్లో అవసరాల సోపాన క్రమం. ఇదొక 5 స్టెప్ పిరమిడ్ లాంటిది. కింద ఉన్న అవసరాలు తీర్తేనే మనం పై లెవెల్స్ గురించి ఆలోచిస్తాం. అరే, గుర్తుందా, మనం స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాం గదా, ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? ఎస్, మీరు కరెక్ట్. ఫస్ట్ లెవెల్ శారీరక అవసరాలు. సరే, నెక్స్ట్ థియరీ. దీనికోసం ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి, నంబర్ 3. అదేంటనుకుంటున్నారా? ఇదే సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీకి కీ పాయింట్. ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ ఏం చెప్తుందంటే, మనందరికీ బేసిక్గా 3 సైకలాజికల్ నీడ్స్ ఉంటాయట. అవేంటంటే, 1 ఆటానమీ, అంటే స్వయం ప్రతిపత్తి, మన నిర్ణయాలు మనమే తీసుకోవడం. 2 కాంపిటెన్స్, అంటే సామర్థ్యం,
నేను ఈ పని చేయగలను అనే నమ్మకం. ఇక 3 రిలేటెడ్నెస్ అంటే సంబంధాలు, ఇతరులతో కనెక్ట్ అయి ఉన్నామనే ఫీలింగ్. ఓకే, ఇప్పుడు అచీవ్మెంట్ గోల్ థియరీ. ఇందులో 2 రకాల గోల్స్ ఉంటాయి. ఒకటి మాస్టరీ గోల్స్, రెండోది పర్ఫార్మెన్స్ గోల్స్. మాస్టరీ గోల్స్ ఉన్నవాళ్లు నేను నేర్చుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తారు. అదే పర్ఫార్మెన్స్ గోల్స్ ఉన్నవాళ్లు నా టాలెంట్ నలుగురికి తెలియాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటారు. టెట్లో సిచ్యువేషన్ బేస్డ్ ప్రశ్నలకు ఈ తేడా తెలియడం చాలా అవసరం. సరే, ఇన్ని థియరీలు చెప్పుకున్నాం గదా, కాని అసలు విషయమేంటి? వీటిని మనం క్లాస్ రూంలో ఎలా వాడాలి? ఎందుకంటే ఫ్యూచర్ టీచర్స్గా మనకు తెలియాల్సింది అదే కదా. స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే వాళ్ల ప్రోగ్రెస్ని గుర్తించడం. వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రయత్నాల్ని కూడా మెచ్చుకోవాలి. వాళ్ళ చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేయాలి. ఇది వాళ్లలో మోటివేషన్ని ఒక నిప్పులా రగిలిస్తుంది. అలాగే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు సేఫ్గా, ఎంకరేజింగ్గా ఫీలైతేనే కదా వాళ్ళు ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. ఒక మంచి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చెయ్యాలి. ఇక ఇదొక సూపర్ టెక్నిక్. మనం చెప్పే పాఠాల్ని స్టూడెంట్స్ ఇంట్రెస్ట్తో కనెక్ట్ చేయడం. వాళ్లకి ఇష్టమైన విషయాల గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తే వాళ్లలో ఆ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఆ అంతర్గత ప్రేరణ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాళ్లే ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇప్పుడు ఎగ్జామ్ కోసం మీరు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో ఫాస్ట్గా చూద్దాం. రెడీ? ఓకే, ఇది మీ ఫైనల్ రివిజన్ చెక్లిస్ట్ లాంటిది. ఫస్ట్, మాస్లో మరియు సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీలు, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సెకండ్, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ మధ్య ఉన్న తేడా క్లియర్గా తెలియాలి. థర్డ్, క్లాస్ రూంలో వాడే స్ట్రాటజీస్ మీద సిచ్యువేషన్ బేస్డ్ ప్రశ్నలకు రెడీగా ఉండాలి. ఫైనల్గా, అచీవ్మెంట్ గోల్స్ అంటే మాస్టరీ అండ్ పర్ఫార్మెన్స్ గోల్స్ గురించి తెలుసుకోవాలి. ఇవి అస్సలు మర్చిపోవద్దు. ఓకే, వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. భవిష్యత్ ఉపాధ్యాయులుగా మీరు మీ స్టూడెంట్స్లో ఏ రకమైన మోటివేషన్ను పెంచడానికి ఎక్కువగా ట్రై చేస్తారు? ఇంట్రిన్సిక్ మోటివేషనా, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషనా? ఎందుకు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకున్నదంతా మీ ఫ్యూచర్ ప్రొఫెషన్కి కనెక్ట్ చేసుకోవడానికే. ఈ టాపిక్ మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.